హాయ్ అండి. ఈరోజు మా ఊరు వెళ్తున్నాను. మా ఊరు అమ్మవారి పండుగ సందర్భంగా నేను మా ఊరు వెళ్ళడం జరుగుతుంది. రండి నాతో పాటు మా ఊరిని మీకు కూడా చూపిస్తాను. ఊరు ఇది మా ఊరి అమ్మవారి దుర్గమ్మవారి ఆలయం అండి. ఇది నేను ఎక్కువగా ఈ ఊరిలోనే ఉండేవాడిని. ఈ ఊరి పేరు వచ్చి డి పోలవరం గ్రామం అండి. ఈ ఇల్లు వచ్చి మా సొంత ఇల్లు అండి. అంటే నేను ఇక్కడే ఉండేవాడిని. కొన్ని పరిస్థితుల కారణంగా నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. ఇది ఇప్పుడు అమ్మి వేసామండి, వేరే వాళ్ళకి ఇచ్చేసాం. ఈ ఒనువులమ్మ జాతర సందర్భంగా నేను మా పిన్ని గారు మా బంధువులు రమ్మంటే ఇక్కడికి వచ్చాము. ఇదిగోండి, ఈవిడే మా పిన్ని గారు. ఈ ఊరు వచ్చినప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ పల్లెటూరు ఆనందం చాలా మిస్ అయ్యాను అనిపిస్తుంది. ఇక్కడ మగ్గం ఉంటుంది, రండి చూపిస్తాను మీకు. అంటే టౌన్లో ఇటువంటి మగ్గాలు ఉండవు. అంటే చేనేత కార్మికులు చీరలు నేస్తారు అంటారు కదండి, ఆ మగ్గం అండి ఇది. ఇదిగోండి, ఇదే ఆ మగ్గం. చూడండి, ఉండండి, లైట్ వేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ మగ్గానికి గొయ్యి ఒకటి ఉంటుంది. ఇదిగోండి, ఇది గొయ్యి అంటారండి. ఈ గోతులో కాళ్ళు పెట్టి ఇక్కడ మనిషి కూర్చుని లైట్ వేస్తానా అండి. ఇదిగోండి, ఈ ఇక్కడ చీర నేత ఎలా జరుగుతుందో చూడండి. ఇదే అండి చేనేత కార్మికుల మగ్గం. ఈరోజు మా గ్రామ దేవత ఒనువులమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఇంటికాడ ఒక కోడిని కోస్తారండి. అలాగే మా చిన్నాన్నగారు కూడా ఓ నాటుకోడిని తీసుకొచ్చారు. అది కోద్దామనేసరికి ఆ కోడి వచ్చి ఇల్లెక్కి కూర్చుంది. ఆ కోడి ఎప్పుడు దిగుతుంది అనేసి ఇక్కడ మేమందరం బయట వెయిటింగ్ చేస్తున్నాం. కానీ ఆ కోడి ఎంతకి దిగలేదండి. వెయిటింగ్ చేస్తున్నామండి. మొత్తానికి ఏదో రకంగా కోడిని పట్టుకోవడం జరిగింది. ఈ కోడి కింద దిగానే మా పాప, అంటే మా తమ్ముడు గారి పాప ఆనందంతో గెంతులేస్తుందండి. మేము అనంతరం దర్శనానికి బయలుదేరామండి. ఇదిగోండి, ఇక్కడ నుండి మేము దర్శనానికి శ్రీ 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 ఒనువులమ్మ గుడికి బయలుదేరండి. ఇదిగోండి, ఇది మా డి పోలవరం గ్రామం సెంటర్ అండి. ఇక్కడ నుండి రామాలయం దగ్గర అమ్మవారి గుడి ఉంటుందండి, అక్కడికి మేము బయలుదేరాం. మేము వెళ్ళే మార్గంలో ఈ చుట్టుపక్కల పరస జరుగుతుందండి. అంటే తీర్థం అంటారు ఇక్కడ పల్లెటూరులోని. టౌన్లో పరస అని పిలువబడుతుంది. మేము వెళ్ళే మార్గంలో ప్రతి చోట మా బంధువులు మమ్మల్ని పలకరిస్తూ ఉన్నారండి. ఈ యొక్క ఒనువులమ్మ జాతర 3 సంవత్సరాలకు ఒకసారి జరుగునండి. అది మంగళవారం నాడు పండగ జరపబడినండి. ఈ యొక్క ఒనువులమ్మ తల్లి మా డి పోలవరం గ్రామం ఆడబిడ్డండి. అత్తవారి ఇల్లు కొత్తూరు గ్రామం అండి. ఈ స్టేజ్ ప్రోగ్రామ్కి స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి.
ఈ కొంచెం ముందుకెళ్తే రామాలయం వస్తుంది. అక్కడే శ్రీ 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 వనుమలమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది. మేము దర్శనానికి బయలుదేరాం. ఈ ఉయ్యాల మా గ్రామ దేవత ఉయ్యాలండి. ఇది మా వనుమలమ్మ తల్లి పుట్టింటోళ్ళు ఈ ఉయ్యాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను ఊగడం జరిగిందండి. అమ్మా టెన్షన్ దగ్గర తీసుకోండి. ఎట్టి వెళ్ళమండి ఇలా అమ్మ సెలవు కావాలండి. 3 సంవత్సరాలకు ఒక్కసారిగా ఈ పండుగ జరుగుతుందండి. చూడండి, ఇసుకెత్తే రాలేనంత జనం, క్రౌడ్ చూడండి ఎంత జనం వచ్చారో. నిజంగా ఇది 1 కిలోమీటర్ అబవ్ ఉంటుందండి ఈ క్రౌడు. మనిషిని దాటి మనిషి బయటికి వెళ్ళలేనంత క్రౌడ్ రద్దీగా ఉందండి. నిజంగా చూడండి ఈ తల్లి మహత్యం. ఇదిగోండి, అమ్మవారు ఊరేగింపుతో తమ అత్తవారు ఊరైనటువంటి కొత్తూరు గ్రామానికి బయలుదేరుతున్నదండి తల్లి. అమ్మవారిని 3 నెలల కిందట మా ఊరు అనగా డి పోలవరం గ్రామం తీసుకురావడం జరిగింది. 3 నెలల తర్వాత ఈ అమ్మవారిని తిరిగి బొద్దవారి గ్రామంలో సాగనంపుతారండి. ఈ యొక్క పండుగ 3 సంవత్సరాలకు ఒకసారి జరుపుతారండి. ఈ పండుగకి ప్రతి ఒక్కరూ వస్తారండి. వనుమలమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా ఈ గ్రామంలో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండి. ఈ ప్రోగ్రామ్స్కి చుట్టుపక్కల గ్రామస్తులందరూ రావడం జరుగుతుంది. ఇంకా 2-3 ప్రోగ్రాంలు ఉన్నాయి, చూద్దాం రండి.
మా ఊరి సెంటర్ నుండి లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. చూడండి, ఈ సెంటర్ నుండి ఊరి చివరి వరకు లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క జాతర మహోత్సవం 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. ఈ పండక్కి ప్రతి ఇంటికి మా ఊరు చుట్టాలు వస్తారండి. టెంపుల్ అండి ఇది. దీని పక్కన జీడి మామిడి చెట్లు అంటే జీడి చెట్లు అండి ఇవి. చూడండి, ఇది టెంపుల్ అండి. మా డి పోలవరం గ్రామం నూకలమ్మవారు. గుడి చాలా డెవలప్మెంట్ చేశారండి. ఈ బ్రిడ్జ్ వచ్చి తాండవ బ్రిడ్జ్ అండి. అదే తాండవ ఏర్ అంటారు కదండి. ఇది మా ఊరు గుండా ఈ ఏర్ పారుతుంది. ఒకప్పుడు ఈ బ్రిడ్జి ఉండేది కాదండి. నేను ఇక్కడ ఏట్లో స్నానం కూడా చేసేవాడిని. ఇప్పుడు ఈ బ్రిడ్జి వేయడం జరిగింది. ఊరు చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఈ బ్రిడ్జి చూసి నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ శ్రీ ఒనువులమ్మ తల్లి జాతర మహోత్సవం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి ఊరు మొత్తం చూద్దాం. ఇదిగోండి, ఇక్కడే అండి రాత్రి జాతర మహోత్సవాలు జరిగాయి. ఇది మా ఊరు రామాలయం అండి. నేను ఉన్నప్పుడు ఈ రామాలయం ఉండేది కాదు. ఇదిగోండి అమ్మవారి టెంపుల్, ఒనువుల అమ్మవారి టెంపుల్. ఇప్పుడు ఆ రామాలయం కొత్తగా నిర్మించారు. నేను ఉన్నప్పుడు ఇప్పటికీ ఊరు చాలా మారిపోయిందండి. ఈ రోడ్డు వచ్చి రాత్రి క్రౌడు రద్దీగా ఉన్న రూట్ అండి ఇది. టాయ్స్, పిల్లలు ఆడుకునే ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.